5లో రిలీజ్ అయిన రీఇన్సర్నేషన్ ఫుల్ మూవీ ఎక్స్‌ప్లనేషన్ ఈరోజు మన వీడియోలో. కథ చాలా డిఫరెంట్‌గా అండ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు పోయిన జన్మలో చనిపోయి ఈ జీవితంలో వాళ్ళు అనుభవించినటువంటి సమస్యలేంటి? దానికి వాళ్ళు పరిష్కారం చూపారా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ లైన్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి వీడియోస్‌ని షేర్ చేయండి. సినిమా ఓపెన్ చేస్తే ముగ్గురు అమ్మాయిలు ఒక రెస్టారెంట్లో మాట్లాడుకున్నట్టు చూపిస్తారు. అందులో ఒక అమ్మాయికి వెనకాల ఏదో గాలి తగిలినట్టుగా అయ్యి వెనకాలకు తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. అదంతా పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటుంది. కానీ ఆ ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఏంట్రా అని చూస్తుంటే అందులో ఒక ఆకారం దెయ్యంలా కనిపించింది. వెంటనే ఆ అమ్మాయి చాలా భయపడిపోయింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక వ్యక్తి దగ్గర మూవీ ఓపెన్ అవుతుంది. అతను కూల్ డ్రింక్ తాగి డస్ట్‌బిన్‌లో దాన్ని వేయడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్లే ఉండి మాయమైపోతాడు. దీని తర్వాత మనం అతన్ని లిఫ్ట్‌లో చూస్తాం. ఆ లిఫ్ట్‌లో కూడా ఆ వ్యక్తి ఉన్నట్లే ఉండి మాయమయ్యాడు. తర్వాత అతను చాలా భయపడిపోయి అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. మరోవైపు డ్రైవర్ వెహికల్లో వెళ్తున్నాడు. రేడియోలో ఒక అనౌన్స్‌మెంట్. 40 ఏళ్ల క్రితం జరిగిన హత్యల గురించి ఒక మూవీ రాబోతుంది. అది నచ్చక ఆఫ్ చేద్దామని కిందికి వంగాడు. అప్పుడు ఒక మనిషి వచ్చి వెహికల్‌ని గుద్దేశాడు. వెంటనే కిందికి దిగి చూస్తే ఆ మనిషి ఇంతకు ముందు తనను వాష్‌రూమ్‌లో భయపెట్టిన ఒక మనిషిలాగే ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి చుట్టుపక్కల చూస్తే అక్కడ కొన్ని దయ్యాలున్నాయి. వాటిని చూసి భయపడి వెహికల్‌లోకి పరిగెత్తాడు. అయితే ఆ దయ్యాలన్నీ తన వెనకాలే ఉన్నాయి. ఇక్కడ సీన్ కట్ చేస్తే మూవీ డైరెక్టర్ దగ్గర ఓపెన్ అవుతుంది. డైరెక్టర్ మెమరీ అనే మూవీ తీయాలనుకుంటున్నాడు. దాని మీద గత 40 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి 11 మంది హత్యల గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే 40 ఏళ్ల క్రితం ఒక ప్రొఫెసర్ పిచ్చెక్కినట్టుగా 11 మందిని చంపి ఒక హోటల్లో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని ఈ డైరెక్టర్ మూవీగా తీయాలనుకుంటున్నాడు. దాని మీదే ఈ రీసెర్చ్ అంతా. మరోవైపు ఒక రెడ్ బాల్ ఒక రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్ చాలా పాతది. అయితే అందులో ఉన్నటువంటి ఒక కబోర్డ్లో ఒక డాల్ ఉంది. అది చాలా భయంకరంగా ఉంది. ఇంకో సీన్లో మనకు ఆడిషన్స్ జరుగుతాయి. ఆ మూవీ కోసం ఒక అమ్మాయి ఆడిషన్ ఇస్తూ తనని గత జన్మలో ఒకరు ఉరివేసి చంపారని చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకు నవ్వు వచ్చినా ఆపుకుంటున్నారు. ఆమె ఎవరు కాదు. ఫస్ట్ సీన్లో మనకు చూపించిన అదే అమ్మాయి పేరు యూకా. డైరెక్టర్ హీరోయిన్నే చూస్తున్నాడు. అది చూసి హీరోయిన్ ఇంత కోపంగా చూస్తున్నాడేంటి అని వాళ్ళ అంకుల్తో చెప్పేసింది. అంకుల్ హీరోయిన్తో నువ్వేమి చిన్నపిల్లవు కాదు, ఇది స్కూల్ ఎగ్జామ్ కూడా కాదు, ఇంకా చాలా ఆడిషన్స్కి వెళ్ళాలి అని చెప్పాడు. హీరోయిన్ ఒక సైడ్కి తిరిగి చూసినప్పుడు ఒక పాప ఒక డాల్ని పట్టుకొని ఉంది. అదేదో డాల్ కాదు, ఆ కబోర్డ్లో కనిపించింది. మళ్ళీ అంకుల్ పిలిస్తే ఇటు తిరిగి చూసేసరికి పాప మాయమైపోయింది. పాప ఎక్కడికి వెళ్ళిందా అని అటు ఇటు చూస్తుంటే జనాల మధ్యలో ఆ పాప కనిపించింది. పాప బయటికి వెళ్తూ ఆ ట్రాక్ మధ్యలో పడిపోయింది. హీరోయిన్ వెంటనే వెళ్ళి అక్కడ చూసేసరికి పాప అక్కడే ఉంది. ఈ విషయాన్ని అంకుల్తో చెప్తే, అంటే ఇప్పటిదాకా చెప్పింది నువ్వేది వినలేదా అని ఆ అమ్మాయి మీద అరిచేశాడు. తర్వాత డైరెక్టర్ ఒక ఓల్డ్ ఉమెన్ దగ్గర ఉన్నాడు. ఆ ఓల్డ్ ఉమెన్ ఎవరో కాదు, ఆ హత్యలు చేసినటువంటి ప్రొఫెసర్ భార్యే. లక్కీలీ ఆ రోజు హత్యలు జరిగినప్పుడు ఆమె కొన్ని దెబ్బలతో తప్పించుకుంది. ఆమె డైరెక్టర్కి ఒక బాక్స్ తెచ్చిచ్చింది. ఆ బాక్స్లో ఏముందనేది మనకు లాస్ట్లో తెలుస్తుంది. డైరెక్టర్ ఆ బాక్స్ని తన ఇంటికి తీసుకెళ్ళాడు. కథ గురించి ఏవో ఆలోచిస్తున్నప్పుడు తన వెనకాలే ఆ చిన్న పాప ఉంది. అయితే ఆ చిన్న పాప తన వెనకాల నుంచి ఎటో వెళ్ళిపోయి తన డాల్ దగ్గరికి వెళ్ళింది. ఇక సీన్ కట్ చేస్తే ఆ చిన్న పాప మన హీరోయిన్ వెనకాలే ఉంది. హీరోయిన్కి సడన్గా ఎందుకో మెలుగు వచ్చి నిద్రలేచింది. నిద్రలేచి చూసి అంతా వెతికేసరికి తన ఫోన్ రింగ్ అవ్వడంతో హీరోయిన్ భయపడిపోయింది. ఇంకో సీన్లో తన అంకుల్తో ఉంది. ఎడిషన్లో సెలెక్ట్ అవడంతో డైరెక్టర్ తన ఇంటికి ఒక బుక్ని పంపించాడు. అదేం బుక్ అంటే ఆ మెమరీ మూవీకి సంబంధించినటువంటి మొత్తం ఫుల్ స్టోరీ ఉంది. హీరోయిన్ దాన్ని చూస్తూనే ఉంది. ఇలా వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. హీరోయిన్ వాళ్ళ అంకుల్తో నాకేదో స్ట్రేంజ్గా ఉంది, అసలు ఈ స్టోరీ నాకు చాలా తెలిసినట్టుగానే ఉంది అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అంకుల్, ఏంటి ఈ స్టోరీ నీకు తెలీదా? ఇది ఎప్పుడో జరిగింది నా చిన్నప్పుడు, 40 సంవత్సరాల క్రితం. అప్పటికి నువ్వు ఇంకా పుట్టి కూడా ఉండవు. ఎవడో ఒక ప్రొఫెసర్ పిచ్చోడిలా అందరినీ చంపేశాడు. నెక్స్ట్ సీన్లో ఆ ప్రొఫెసర్ భార్య కూడా ఆ మెమరీ బుక్ చదివి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని వాళ్ళ అంకుల్ ఇంట్లో దింపి వెళ్ళిపోయాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఆ మెమరీ బుక్ని చదవడం స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేయగానే తన ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయింది. అక్కడ తను ఎక్కడో ఒక బిల్డింగ్ ముందు ఉన్నట్టు తనని తాను కలగంటూ ఉంది. సడన్లీ ఎవరో డోర్ నాక్ చేశాడు. ఆ సౌండ్కి మళ్ళీ ఇమాజినేషన్ నుంచి బయటికి వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరో వచ్చారని చూస్తే అక్కడ కొన్ని దయ్యం లాంటి ఆకారాలు హీరోయిన్ని భయపెట్టాయి. తను సడన్గా భయపడి వెనక్కి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ సీన్లో అందరూ ఆ మూవీ జరిగే లొకేషన్కి చేరుకున్నారు. డైరెక్టర్ అక్కడ అందులో నటించేటువంటి ప్రతి ఒక్కరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలియాలని ఈ విధమైన మీటింగ్ని అరేంజ్ చేశాడు. డైరెక్టర్ వాళ్ళందరితో ఈ విధంగా అన్నాడు, మాకు ఇందులో నటించే ఈ 11 మంది క్యారెక్టర్సే ఇంపార్టెంట్. ఎందుకంటే చంపే క్యారెక్టర్ని మేము చీకట్లోనే చూపెడదాం కనుక. సో మీరందరూ ఒక విధంగా వచ్చి మీ మీ పేర్లని ఇంట్రొడ్యూస్ చేసుకోండి అని చెప్పాడు. ఒక్కొక్కరు తమ యొక్క పేర్లను పిలిచిన ప్రకారం వచ్చి రిజిస్టర్ చేసుకుంటున్నారు. అలాగే మన హీరోయిన్ వంతు కూడా వచ్చేసింది. హీరోయిన్కి ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అదే ఆ పాప. ఎవరైతే తనకి ఇన్ని రోజులుగా కనిపిస్తున్నారో ఆ పాప క్యారెక్టరే హీరోయిన్కి వచ్చింది. హీరోయిన్ చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది. మరోవైపు ఒక పర్సన్ వచ్చి ఇదే మీరు నటించబోయే మూవీ యొక్క సెట్ అని చెప్పి చూపిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు. మన హీరోయిన్ ఆ ఫొటోస్ని చూస్తూ ఉంది. హీరోయిన్ ఆ సెట్ని చూడగానే తను ఏదో ఫీల్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా ఉంది. తీరా తన కళ్ళు తెరిచేసరికి ఒక హోటల్ ముందు ఉంది. ఎవరైతే ప్రొఫెసర్ ఆ హత్యలు చేశాడో అక్కడ ఆ హోటల్ ముందు గేట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక డాల్ ఉంది. అదే ఆ పాప పట్టుకునేటువంటి డాల్. దాన్ని తీసుకొని హోటల్ లోపలికి వెళ్ళింది హీరోయిన్. వెనకాల మనం చూసినట్లయితే ఇంకొక హీరోయిన్ వచ్చి అదే గేట్ ముందు ఉన్నటువంటి మరొక డాల్ని చేతిలోకి తీసుకుంది. తను వెనకాలకు తిరిగేసరికి ఎవరు తన వైపు వస్తున్నారు. ఇక్కడతో ఈ మూవీ కట్ అయి క్లాస్లో సెకండ్ హీరోయిన్ దగ్గర మూవీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ పునర్జన్మ గురించి లెసన్ చెప్తూ ఉంటాడు. అయితే హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. తనతో ఇలా ఉంటుంది, నాకు ఎప్పుడు ఒక కళ వస్తుంది, అవి నాకు చిన్నప్పటి నుంచి వస్తుంది, అసలు నాకు అది నిజంగా జరిగిందా అని అనిపిస్తుందని చెప్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్, నువ్వు ఎప్పుడు అదే చెప్తుంటావు, నీకు ఎప్పుడు ఇదే గోలా అని చెప్పి తిట్టి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఇంకో హీరోయిన్ దగ్గర మూవీ ఓపెన్ అవుతుంది. తనని డైరెక్షన్ చెప్తూ తనని యాక్టింగ్ చేయమని చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ గురించి జెల్సీగా ఫీల్ అవుతూ ఉన్నారు. హీరోయిన్ భయపడకుండా తన యొక్క క్యారెక్టర్లో లీనమైపోయింది. వెంటనే తను వెనక్కి తిరిగి చూసేసరికి డైరెక్టర్ వెనుక ఒక ఆకారం నిల్చుంది. అతను ఎవరో కాదు, ఆ ప్రొఫెసరే. దాన్ని చూసి ఆ హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. డైరెక్టర్ తన దగ్గరికి వచ్చి ఏమైంది నీకని కొంచెం గట్టిగా అరిచాడు. డైరెక్టర్ ఆ హోటల్కి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి అక్కడ ఏం జరిగిందో నిజంగా చూపిద్దామని అనుకున్నాడు. అయితే ఈ విషయం గురించి తన అంకుల్తో డిస్కస్ చేసింది ఒక రెస్టారెంట్లో హీరోయిన్. కానీ అక్కడికి తను వెళ్ళడం ఇష్టం లేదని చెప్పింది. అప్పుడు వాళ్ళ అంకుల్ తనని తిట్టేశాడు, గట్టిగా అరిచాడు. ఇదేమైనా చిన్న సినిమా అనుకుంటున్నావా? ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని నువ్వు అంత ఈజీగా తీసుకోకూడదు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలని తన మీద అరిచేశాడు. హీరోయిన్కి ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళడానికి రెడీ అయింది. తను ఒక్కతే అలా ఆలోచిస్తూ కూర్చుంది. బస్సులో అందరూ పడుకున్నారు. సిటీ వచ్చేసింది. ఆ హోటల్ కూడా వచ్చేసింది. అయితే ఆ హత్యలు జరగాక ఆ హోటల్ని పూర్తిగా మూసేశారు. అది చాలా ఏళ్ల నుంచి పాడుపడినట్టుగా తాళం వేసి ఉంది. దాన్ని తీయడానికి అందరూ ట్రై చేస్తున్నారు. అందులో తీసేటప్పుడు ఒక అతనికి దెబ్బ తగిలింది. అందరూ లోపలికి వెళ్ళారు. అయితే ఎన్నో ఏళ్ల క్రితం నుంచి దాన్ని ఓపెన్ చేయలేదు కాబట్టి అంతా చెత్తతో నిండిపోయింది. దాన్ని చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. అయితే డైరెక్టర్ ప్రతి ఒక్క ఆ 11 మంది ఎక్కడైతే చనిపోయారో అక్కడే వాళ్ళ పొజిషన్స్ ఇచ్చి యాక్టింగ్ చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి విజువల్గా ఇవన్నీ చూపిస్తే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా బాగా చేస్తారని. అలాగే అలా పడుకున్నప్పుడు ఒక ఫోటోగ్రఫర్ వచ్చి వాళ్ళని ఫొటోస్ తీస్తున్నప్పుడు హీరోయిన్కి ఆ ఫ్లాషింగ్లో నిజంగా చనిపోయిన ఇంకో పర్సన్ కనిపిస్తాడు. దాంతో భయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరో తన వెనకాల నుంచి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతుంది. ఇలాగే ఏ పర్సన్ని ఫోటో తీసినా ఆ పర్సన్ హీరోయిన్కి కనిపిస్తూనే ఉన్నాడు. ఒక అతను ఆ బిల్డింగ్ని అదే విధంగా అబ్జర్వేషన్లో చూస్తూ ఉన్నాడు. హీరోయిన్ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి తన ఫ్రెండ్ కోసం వెతుకుతుంది. అలా వెతుకుతున్నప్పుడు తనకి ఒక మెట్ల మీద ఏవో బ్లడ్ మార్క్స్ కనిపించాయి. అలాగే చూస్తూ ఉండగానే ఒక బాబు కుంటుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇటువైపు చూస్తే డైరెక్టర్కి ఒక రెడ్ బాల్ దొరుకుతుంది. మరోవైపు ఆ బాబు వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని చంపడానికి ఒక కత్తి పట్టుకొని వెళ్తున్నాడు. ఆ బాబుని ఇష్టం వచ్చినట్లుగా చంపేసి ఫొటోస్ కూడా తీస్తున్నాడు. దీన్ని ఆ హీరోయిన్ చూసి భయపడి ఒక గదిలోకి వెళ్ళి తలుపుని కొట్టింది. కానీ అది డోర్ తెరుచుకోలేదు. ఇంకో రూమ్లోకి వెళ్ళి అక్కడ డోర్ లాక్ చేసుకొని ఒక కబోర్డ్లోకి వెళ్ళి దాక్కుంది. హీరోయిన్కి ఎవరో వస్తున్నట్లుగా సౌండ్స్ అయ్యి కళ్ళు మూసుకొని ఆ విధంగా చూస్తూ ఉంది. చివరికి ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ఆ కబోర్డ్ డోర్ తీశాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, ఆ డైరెక్టర్. హీరోయిన్ డైరెక్టర్తో నన్నే ఎందుకు ఈ మూవీకి సెలెక్ట్ చేశారని మీరు అడిగింది. నువ్వు అయితే ఈ మూవీకి కరెక్ట్గా సరిపోతావని ఆ డైరెక్టర్ ఆన్సర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సీన్లో సెకండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్తో పాటు చూపిస్తారు. వాళ్ళ తన ఫ్రెండ్ వస్తుంది, వెయిట్ చేస్తామని అన్నారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు మనం ఫస్ట్ సీన్లో చూసినటువంటి అదే అమ్మాయి యూకా. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటున్నారు. అయితే యూకా సెకండ్ హీరోయిన్తో నిన్ను ఎక్కడో చూసినట్టుంది, నీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా అని అడిగింది. అయితే సెకండ్ హీరోయిన్ నాకు అలా ఏం అనిపించట్లేదని చెప్పింది. అప్పుడు యూకా నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు నాతో వస్తావా అని చెప్పి ఒక లైబ్రరీకి తనని తీసుకెళ్ళింది.
ఆ హోటల్లో చనిపోయిన అమ్మాయిలో నేను ఒకదాన్ని. నా మెడ మీద ఈ గుర్తుంది చూడు, ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉందని మా ఇంట్లో వాళ్ళు చెప్పారనగానే సెకండ్ హీరోయిన్ చాలా షాక్. యూకాకి ఫోన్ వచ్చి పక్కకెళ్ళిపోయింది. తన పైన ఒక డాల్ కూర్చొని తనని చూస్తుంది. ఆ డాల్ కొన్ని బుక్స్ని కింద పడేసింది. ఆ బుక్స్ యూకా తీసి సర్దుతుంది. అప్పుడు తన ముందు చాలా దయ్యాలు ఉండి తనను పైకి తీసుకొని వెళ్ళిపోయాయి. సెకండ్ హీరోయిన్ యూకా కోసం వచ్చి చాలాసేపు వెతికి లైబ్రరీ నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సీన్లో మనకు ఫస్ట్ హీరోయిన్ ఇమాజినేషన్ చూపిస్తారు. తన చేతిలో ఒక డాల్ ఉంది. అది చూస్తూ ఉండగానే ఆ పాపలా మారిపోయింది. ఇదంతా చూసి గట్టిగా అరిచి నిద్రలోంచి హీరోయిన్ లేచింది. ఇదంతా కళ అనుకునే సమయానికి ఎదురుగా చూస్తే కబోర్డ్లో ఆ పాప ఆ డాల్తో సహా కూర్చొని ఉంది. ఏం చేసేది లేక హీరోయిన్ అలానే చూస్తూ ఉండిపోయింది. చూస్తుండగానే తన ఎదురుగా ఒక కెమెరా వచ్చేసింది. హీరోయిన్ నెక్స్ట్ డే మూవీ జరిగే షూటింగ్కి ఎంట్రీ ఇచ్చింది. ఇంకో సీన్లో సెకండ్ హీరోయిన్ ఎక్కడికో వెళ్తుంది. ఆమె వెళ్ళేది ఎక్కడికో కాదు, ఆ ప్రొఫెసర్ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హీరోయిన్ ఆమెతో మాట్లాడుతూ మీది చాలా అందమైన ఫ్యామిలీ కదా అన్నప్పుడు అవునని ఆ ఓల్డ్ విమెన్ చాలా బాధపడుతూ చెప్పింది. హీరోయిన్ తనకి ఒకటి చూపించింది. అదేంటంటే నేను చిన్నప్పటి నుంచి దీన్ని వేస్తున్నానని చెప్పింది. అది చూసి ఆ ఓల్డ్ ఉమెన్ చాలా బాధపడింది. అసలు ఏం జరిగిందని ఆ అమ్మాయి ఆ ఓల్డ్ ఉమెన్ని అడిగింది. నా భర్తకి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ సోల్ ఏమైపోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉండేది. దానికోసమే చేశాడు ఈ రీసెర్చ్ అని చెప్పింది. ఇదంతా నాకు తెలియదు. మేమందరం చాలా హ్యాపీగా ఆ హోటల్లో దిగాము. తీరా చూస్తే నేను అక్కడికి వెళ్ళేసరికి మా ఇద్దరు పిల్లల్ని తను చంపడానికి ట్రై చేశాడు. నేను అడ్డుగా వెళ్తే నన్ను కూడా గాయపరిచాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే షూటింగ్లో మూవీ ఓపెన్ అవుతుంది. అయితే వాళ్ళ అంకుల్ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఈ టేప్ ఎక్కడిది అని అడిగాడు. హీరోయిన్ నాకు ఇది గురించి ఏమీ తెలియదని చెప్పింది. సరే ఈ కెమెరా ఎక్కడిదని అడిగాడు. అది కూడా నాకు తెలియదని చెప్పింది. అప్పుడు ఒక బాయ్ వచ్చి షూటింగ్ టైం అవుతుందని దాన్ని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ అంకుల్ ఆ టేప్ని ఏ విధంగా చూడాలని దాన్ని అలాగే చూస్తూ ఉన్నాడు. ఈ సెకండ్ హీరోయిన్ అదే హోటల్ దగ్గరికి రావడానికి కారులో బయలుదేరిపోయింది. హీరోయిన్ తన యాక్టింగ్ని మొదలుపెట్టి డైరెక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్తూ ఉంది. తను ఒక చోట పడిపోవాలి. అయితే హీరోయిన్ నిజంగానే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఎందుకంటే నిజంగానే తనకు జరుగుతున్నట్టుగా ఫీల్ అయిపోతుంది కాబట్టి. ఒక పక్క అంకుల్ ఆ టేప్ ఎలాగైనా చూడాలని చెప్పి దాన్ని ఒకరి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. సెకండ్ హీరోయిన్ ఆ సిటీలోకి ఎంటర్ అయిపోయింది. ఆ హోటల్ ముందుకి వచ్చేసింది. అంకుల్ ఆ టేపు చూస్తూ ఉన్నాడు. అయితే సెకండ్ హీరోయిన్ ఆ హోటల్ ముందుకు వచ్చి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక డాల్ని తీసుకుంది. ఇదే మనం ఫస్ట్ చూసిన సీన్ తన ఎంట్రీలో. కొంతమంది పర్సన్స్ తన ఎదురుగా వచ్చి తనను అసలు ఏం పట్టించుకోకుండా వెళ్తున్నారు. అందులోనే యూకా కూడా ఉంది. యూకాని ఎంత పిలిచినా అసలు పట్టించుకోవడమే లేదు. తనకి ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళ వెనకాలే వెళ్ళింది. ఇందులో తనకు యూకా తెలుసు కాబట్టి తను ఎక్కడికి వెళ్తే తను కూడా అక్కడికి వెళ్తుంది. పిల్లలిద్దరు హోటల్లోకి ఎంట్రీ అయ్యారు టేప్లో. అయితే డైరెక్టర్ ఫస్ట్ హీరోయిన్తో ఇదే మన లాస్ట్ సీన్, ఇది చాలా పర్ఫెక్ట్గా రావాలని చెప్పాడు. యాక్టింగ్ మొదలైంది. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి షూటింగ్ టీం అంతా మాయమవుతూ వచ్చింది. ఒక డైరెక్టర్ ఒకడే కుంటుకుంటూ హీరోయిన్ మీదుగా వస్తున్నప్పుడు హీరోయిన్ చాలా భయపడిపోయింది. తనను దాటేసి ఒక దగ్గరికి వెళ్ళి తను కింద పడిపోయి చనిపోయాడు. ఇందులో తెలిసే ట్విస్ట్ ఏంటంటే గత జన్మలో ఆ ప్రొఫెసర్ యొక్క కొడుకే ఈ డైరెక్టర్. ఎందుకంటే గత జన్మలో తను ఎలాగైతే చనిపోయాడో ఇప్పుడు అలాగే చనిపోయాడు. అంకుల్ ఆ వీడియో చూస్తే షాక్ అవుతున్నాడు. ఎందుకంటే ప్రొఫెసర్ ఎవరిని చంపినా ఆ వీడియోలో రికార్డ్ చేస్తున్నాడు. తన భార్యను చంపేటప్పుడు తన ఇద్దరు పిల్లలు అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఆ అరుపులన్నీ విని అక్కడ ఉన్నటువంటి పనిచేసి ఆవిడ వచ్చి తనని కాపాడడానికి వచ్చింది. కానీ తనని కూడా ఆ ప్రొఫెసర్ చంపేశాడు. సెకండ్ హీరోయిన్ ఒక దగ్గరికి వెళ్ళి చూసేసరికి యూకా నిజంగానే చనిపోయింది ఊరేసుకుని. ఇన్ని రోజులు తను చెప్పిందంతా నిజమే అన్నమాట. మరోవైపు ఫస్ట్ హీరోయిన్ తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరిగెడుతుంది. ఎందుకంటే తను గత జన్మలో చిన్నపిల్లను అనుకుంటుంది. ఈ జన్మలో చివరిగా చనిపోయింది తనే కనుక పారిపోతుంది. సడన్లీగా 227 రూమ్లోకి ఎవరో వెళ్ళడం చూసి వాళ్ళ వెనకాలే వెళ్ళి చూసింది. ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ తెలిసే ట్విస్ట్ ఏంటంటే సెకండ్ హీరోయిన్ అక్కడ చనిపోయి చిన్నపిల్లగా మారి పడిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఫస్ట్ హీరోయిన్ ఆ చిన్న పాప కాదు, సెకండ్ హీరోయినే ఆ చిన్న పాప పునర్జన్మగా పుట్టిందనమాట. అక్కడున్న వాళ్ళందరూ సడన్గా లేచి వచ్చి హీరోయిన్ మీదకి అటాక్ చేయడానికి వస్తున్నారు. హీరోయిన్ ఎలాగోలాగా వీధుల వెంబడి తప్పించుకొని వెళ్ళి ఒక బిల్డింగ్లో దాక్కుంటుంది. తనకేం అర్థం కాలేదు అసలు. అక్కడున్న ఒక మిర్రర్లో తన మొహంని చూసుకుంటుంది. షాక్. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్.
గత జన్మలో ఆ ప్రొఫెసరే ఈ జన్మలో మన ఫస్ట్ హీరోయిన్గా పుట్టాడు. ఇది చూసి తనని తాను చంపుకోవడానికి రెడీగా ఉంది. అయితే తన దగ్గరికి ఒక డాల్ వచ్చి మనం చివరి వరకు ఎప్పుడు కలిసే ఉండాలని చెప్పింది. ఇక లాస్ట్ సీన్లో మనం చూస్తాం, ఆ మూవీని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆ ముసలావిడ ఆ మూవీ చూసేటప్పుడు తన ఇద్దరు పిల్లల్ని హీరోయిన్ పక్కనే చూసేసింది. ఇక లాస్ట్ సీన్లో మనం హీరోయిన్ని ఒక మెంటల్ హాస్పిటల్లో చూస్తాం. అక్కడికి ఆ ముసలావిడ వచ్చి తన కొడుకు కూతురికి సంబంధించినటువంటి ఆ డాల్ అండ్ రెడ్ బాల్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది. పాపం హీరోయిన్ ఏ తప్పు చేయకుండా పిచ్చిదానిలాగా మిగిలిపోయింది. అలాగే గత జన్మలో వాళ్ళ నాన్న చేసిన తప్పుకు శిక్షగా ఈ జన్మలో తాను పుట్టింది కాబట్టి వాళ్ళు తనతోనే అలాగే ఉండిపోయారు.